వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఆదర్శనగర్లోని పాతకుంటలో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయ బోనాల ఉత్సవాలు ఆలయ కమిటీ అధ్యక్షులు విఠల్ నాయక్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. డప్పు వాయిద్యాల మధ్య వందలాది మంది భక్తులు నైవేద్యాలు బోనాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఉత్సవాలతో పాతకుంట ప్రాంతం భక్తిభావంతో పులికించిపోయింది. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, మేకపోతులు, కోడి పుంజలను భక్తులు సమర్పించారు. ఈ బోనాల జాతరకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, మాజీ జిల్లా లైబ్రరీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కట్టమైసమ్మ దేవస్థానం తాండూరు ప్రజలకందరికీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారు. బోనాలు శుభాకాంక్షలు. ఎందుకంటే వాస్తవంగా చాలా చిన్న టెంపుల్ ఉండే అందరి సహకారంతో ఈరోజు జనాలు చూసుకుంటే నేను చాలా ప్రజలెత్తున్నాను. పొద్దు నుంచి చాలా బోనాలు వస్తున్నాయి, చాలా బోనాలు వస్తున్నాయి. బోనాలతో పాటు అమ్మవారికి బలిదానం మేకలు కూడా వస్తున్నాయి. అందరం కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనం కోరుకుంటున్నాం. సీనన్న కానీ ఒకటి మనం ఏమంటే నేను ఇక్కడ ఈ రోడ్డు కూడా రాబోతుంది. ఈరోజు తాండూరు పట్టణంలో కూడా ఆదర్శ నగర్లో కట్టమైసమ్మ ఆశతోనే అందరం కూడా ముందుగా బోనాలు శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ బోనాలు మన తెలంగాణ ఎప్పటి నుంచో తరం నుంచి చేసుకునే బోనాలు కాబట్టి ఆషాఢ మాసంలో కూడా ప్రతి ఇంట్లో కూడా బోనాలు కంపల్సరీ తీస్తాం కాబట్టి మరి మొన్న కూడా మన కమిటీ వాళ్ళంతా కలిసి మేడం దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. మేడం గారు కూడా రావాలి మేడం అంటే ఖచ్చితంగా వంత పెట్టాలని చెప్పింది. దాంతోపాటు వర్షం చాలా పడుతుంది మేడం, ఏమైనా చేసి ఈ ఇక్కడ రోడ్ మొత్తం చిప్పేయమంటే మేడం గారు పాపం కష్టపడి రాత్రంతా కష్టపడి ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం చిప్పేసినందుకు మేడం గారు కూడా ధన్యవాదాలు. మరి అమ్మవారు నిన్న మరి అమ్మకు కంపల్సరీ ఆశీర్వాదాలే ఇంకా పై కోట్లు తీసుకోవాలి అమ్మవారి ఆశలతోనే. కాబట్టి మనం కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఈరోజు బోనాలు ప్రతి ఒక్కరు నేను ఫస్ట్ టైం ఎందుకంటే గుడి కట్టిన తర్వాత ఫస్ట్ బోనాలు పోదు చాలా వచ్చినది. దాదాపుగా అమ్మవారి కూడా బలిదానము మేకపోతులు చాలా చేసి పోదు చాలా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి మేము గుడి తరపు నుంచి ఒక 5 మేకపోతులు మన బాలెడైన కూడా 2 ఇచ్చిండు, దాంతోపాటు ఇంకో 8 మొత్తం 11 మేకపోతులు ఇక్కడ తెగినాయి. దాంతోపాటు నేను అనుకుంటా 50-60 మేకపోతులు ఇక్కడ కోసుకొని ఇంట్లో కూడా వెళ్ళిపోయారు. కాబట్టి వారి కూడా అమ్మవారి కూడా నిండా ఉండాలి, వారు కూడా ఆశ్రమం ఉండాలి. కాబట్టి మేము కోరుకుంటూ మరి ఈరోజు బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్. ఆదర్శ నగర్లో ఉన్నటువంటి కట్టమైసమ్మ అమ్మవారి బోనాలు ఇక్కడ అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. అలాగే తాండూరులో కాళికాదేవి అమ్మవారి బోనాలు కానీ, అలాగే గాంధీనగర్లో ఉన్నటువంటి అమ్మవారి బోనాలు, మల్లెడిపల్లిలో ఉన్నటువంటి అమ్మవారికి అన్నీ అక్కడ నలుగు వీధుల్లో ఈరోజు అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది. తాండూరు ప్రజలందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అమ్మవార్ల ఆశీర్వాదాలు ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే బోనం అంటేనే భోజనం ఆహారం అని అర్థం. అలా అమ్మవారికి మనం పాడి
పాడి పంటలు వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కడుపు నిండా భోజనం అమ్మవారికి మన నైవేద్యం రూపంలో పెట్టి మనందరికీ కూడా భోజనం లభించాలనే ఉద్దేశంతో ఈ బోనాల పండుగ జరుపుకుంటాం. అదే రకంగా అమ్మవారి ఆశీర్వాదం కూడా అందరిపైన ఉండి అందరికీ ఎలాంటి లోటు లేకుండా పాడి పంటలతోని అష్టైశ్వర్యాలతోని ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నలుమూలలో ఎక్కడ చూసినా అమ్మవారి మందిరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ విచ్చేసినటువంటి మా కౌన్సిలర్స్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మందిరాన్ని ఇంత బాగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి విఠల్ నాయక్ అన్న గారికి ఇక్కడ ఈ ఆదర్శ్ నగర్ కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గారి అనుగ్రహంతో కమిటీ సభ్యులు విఠల్ నాయకులు కానీ అధ్యక్షులు విఠల్ నాయకులు కానీ వారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా ఈ టెంపుల్ని డెవలప్మెంట్ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా బోనాల పండుగ రోజు చాలా గొప్పగా చేయడం సంతోషకరమైనటువంటి విషయం. ఆ కట్టమైసమ్మ తల్లి దీవెనలు కూడా తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలా, మంచి పాడి పంటలు వండాలా, తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కట్టమైసమ్మ తల్లిని ఇప్పుడే వేడుకోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా కాళికామ్మ దేవి దగ్గర కానివ్వండి, అసిరాబాద్ రేణుకా ఎల్లమ్మ దగ్గర కానివ్వండి, ప్రతి గ్రామంలో బోనాల పండుగ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా భగవంతుడు అందరూ కూడా చల్లగా చూడాలా, మంచి పాడి పంటలు వండాలని చెప్పి కూడా మరొకసారి వేడుకుంటూ మీ అందరి సహకారంతో ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. సార్ ఇదే ఆషాఢ మాసంలో అమ్మవారి భక్తులు రావడానికి కూడా గత 2 రోజుల క్రితం రోడ్డు కూడా తోవడం జరిగింది అని మీ దృష్టికి వచ్చింది. పర్మనెంట్గా ఈ రోడ్డు అంటే బృతమయమైంది, పర్మనెంట్గా రోడ్డు కూడా మన ఫెసిలిటీ వేయగలుగుతారు. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పాపాలకు ఈ విధంగా రోడ్లే కానివ్వండి, ఒక చిన్న వర్షం పడితే నేను కలారా చూసిన తాండూరు జలమయం అయితే ఉన్నది. ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల తాండూరుని అన్ని రంగాల లోపల దాదాపు ఇప్పుడు ఇలాంటి డ్రైన్ వాటర్ తాండూరుకి రాకుండా దాదాపు ఒక 30 కోట్లతో ఒక డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. తప్పకుండా అది టెండర్ ప్రాసెస్లో ఉంది, అది కూడా టెండర్ అయిపోతుంది. దీంట్లో కాకుండా పాతాండూరులో కూడా గుల్ల చెరువుకు ఒక 5 కోట్ల రూపాయలు నిన్ననే సంబంధిత మంత్రి గారు కూడా నిన్న శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా టెండర్ పెడతా ఉన్నాము. ఒక 1 ఇయర్ లోపల దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లే కానివ్వండి, తాండూరు నియోజకవర్గ టౌన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థలే కానివ్వండి, సీసీ రోడ్లే కానివ్వండి, తప్పకుండా చేసుకుందాం. గత 10 సంవత్సరాలు ఏం చేసినా దాని దగ్గర పోకుండా ఇప్పుడు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు నియోజకవర్గాన్ని రోడ్లే కానీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా కోట్పల్లి కానీ, జుట్టుపల్లి కానీ, శివసాగర్ ప్రాజెక్టు కానీ, బసిరాబాద్లో ఉన్నటువంటి నవంద్గి లిఫ్ట్ ఇరిగేషన్ 3 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా తాండూరు నియోజకవర్గంలో రోడ్లన్నింటినీ కూడా ఈ బడ్జెట్లో పెట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఇది ఉండే విధంగా అందరికీ